హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను పిఎం కిసాన్ గురించి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. పిఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి, ఈ పూర్తి వివరాలని నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడమే. పూర్తి వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరెందుకు ఆలస్యం, వెంటనే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోయి పిఎం కిసాన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ పథకం కింద ఈ సంవత్సరానికి గాను 19వ విడత నిధులు జమ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 24వ తేదీ అనగా ఫిబ్రవరి 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నిధులు విడుదల చేయనున్నట్లు పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ లబ్ధిదారులకు మరొక మెలిక పెట్టింది. ఇప్పటి వరకు ఎవరైనా పిఎం కిసాన్కు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయకపోయి ఉంటే వెంటనే మీరు కామన్ సర్వీస్ సెంటర్లు లేదా మీ సేవలను సందర్శించి బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలని తెలిపింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లను సంప్రదించడం ద్వారా కూడా బయోమెట్రిక్ వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేయవచ్చు. పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ని సందర్శించి మీరు పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా కూడా మీరు కేవైసీ అనేది పూర్తి చేయవచ్చు. పిఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో పిఎం కిసాన్ అని టైప్ చేయండి. గూగుల్ క్రోము మొబైల్ మోడ్లో ఉంటుంది. డెస్క్టాప్ సైట్లో పెట్టుకుంటే కనుక మనకు బాగా కనపడుతుంది. తర్వాత ఫస్ట్ లింక్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పిఎం కిసాన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనిలో మనకు చాలా ఆప్షన్స్ కనపడుతూ ఉన్నాయి. కింద నుంచి ఫస్ట్ లైన్లో మిడిల్లో బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బ్లాక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ విలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ విలేజ్కి సంబంధించిన బెనిఫిషరీస్ అందరి పేర్లు కనపడతాయి మనకు. దాంట్లో విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ అనేది ప్రెస్ చేయండి. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి లిస్ట్ అయితే కనపడుతుంది. కింద 1 2 3 4 అని ఉంటాయి. ఒక పేజీకి 50 కంటే ఎక్కువ కనిపించవు కాబట్టి మిగతా బెనిఫిషరీ లిస్ట్ అంతా నెక్స్ట్ పేజ్లో ఉంటాయి. మీరు 1 2 3 అనే 4 అనే దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే మిగతా వాళ్ళవి కూడా నెక్స్ట్ పేజీలోకి రీడైరెక్ట్ అవుతుంది. మిగతా వాళ్ళ పేర్లు కూడా కనపడతాయి. ఈ విధంగా మనం పిఎం కిసాన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ లిస్టులో మన పేరు ఉందో లేదో. మీకు ఉపయోగపడే మరెన్నో పథకాల సమగ్ర మరియు ఖచ్చితమైన సమాచారం మీ మొబైల్లో ముందుగా పొందాలనుకుంటే వెంటనే నా ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.